వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న విషయం భవిష్యత్తులో జరిగే సంఘటనలను ముందస్తుగానే గుర్తించడం, పంచమ స్థానం అనే అంశం. ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో త్రికోణ స్థానాలు చాలా బలమైనవి. ఈ 5వ స్థానం ద్వారా మనం తెలుసుకోబోయే ముఖ్య విషయం ఏమిటి అంటే తదుపరి ఏం జరగబోతుంది అని. అందుకే ఈ స్థానానికి మంత్రస్థానం, పూర్వపుణ్యస్థానం, పుత్రస్థానం, కులదైవ అనుగ్రహస్థానం అంటారు. పంచమ స్థానం ద్వారా ఒక వ్యక్తి తరువాత జరగబోయే సంఘటనలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా పెద్ద సమస్యలను నివారించవచ్చు. ఇది ఒక సూక్ష్మ రహస్యం. మంత్ర ఉపదేశం ద్వారా, దైవారాధన ద్వారా, భగవంతుని అనుగ్రహం ద్వారా, కులదైవ ఆశీర్వాదం ద్వారా మనకు ఒక మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇక పంచమ స్థానంలో ఎలాంటి గ్రహ వ్యవస్థ ఉంటే తరువాత ఏం జరగబోతుందని అంచనా వేసే జ్ఞానం ఉంటుంది. అంటే ఇందులో అత్యంత ముఖ్య గ్రహం ఎవరు అని అడిగితే మీరు ఏ లగ్నంలో జన్మించినా కేతువు పంచమ స్థానంలో ఉంటే తరువాత ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. అయితే పంచమ స్థానంలో కేతు ఉంటే పుత్రస్థానం పూర్వీకం పాడవుతుంది అని క్యాలిక్యులేషన్ సపరేట్గా ఉంటుంది. కానీ తరువాత ఏం జరుగుతుందో అంచనా వేయగల సామర్థ్యం జాతకుడికి ఉంటుంది. దైవశక్తి మీ వెన్నంటి ఉంటుంది. అది కులదైవం అయి ఉండవచ్చు, లేదా మీ ఇష్టదైవం అయి ఉండవచ్చు. కాబట్టి ఈ పంచమ స్థానంలో కేతు ఉండడం ఒక ప్రత్యేకం. అదేవిధంగా పంచమ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నవారికి కూడా ఇటువంటి ఆలోచనలు వస్తాయి. సో బలమైన గ్రహాలు పంచమ స్థానంలో ఉండి దశ నడిపినప్పుడు జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించవచ్చు. అప్పుడు మనకు సంభవించే వ్యతిరేక సంఘటనల నుండి ఈజీగా తప్పించుకోవచ్చు. మన జీవితంలో సరైన వ్యక్తులను ఎన్నుకోవచ్చు మరియు తద్వారా మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. ఉదాహరణకు, ఒకరు వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్ళారు అనుకోండి. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఈమె నా జీవిత భాగస్వామి, ఈమెతో నా జీవితం బాగుంటుంది అని అంతర్గతంగా అనిపిస్తుంది. ఇది పంచమ స్థానం చెబుతుంది. ఇది పంచమ స్థానంలో కేతు ఉన్నవారికి వెంటనే జరుగుతుంది. నేను ఈ జాబ్కే వెళతాను, ఇది నాకు మంచి పురోగతిని ఇస్తుంది అని తీర్మానించడం, ఈ వ్యక్తి దగ్గరికి వెళితే నాకు సహాయం దొరుకుతుంది అని అనిపించడం, భాగస్వాములను ఎన్నుకున్నప్పుడు, స్నేహితులను ఎన్నుకున్నప్పుడు, పిల్లల భవిష్యత్తును నిర్ణయించేప్పుడు ఈ పంచమ స్థానం సపోర్ట్ చేస్తుంది. అంతేకాక దైవ అనుకూలం ఉంటుంది. మంత్రసిద్ధి ద్వారా, కులదైవ అనుగ్రహం ద్వారా, దైవ ఆరాధన ద్వారా మిమ్మల్ని నడిపించే శక్తి పంచమ స్థానంలో ఉన్న కేతువు వల్ల లెక్కించబడుతుంది. ఇక పంచమాధిపతి అని ఒకరు ఉంటారు. కాబట్టి ఈ అధిపతి స్వంత రాశిలో ఉన్న, ఉచ్చస్థానంలో ఉన్న, పంచమ స్థానంలోనే బలంగా ఉంటే ఈ శక్తి మీకు అందుబాటులో ఉంటుంది. ఉదాహరణకు, ఒక మిథున లగ్నం, పంచమ స్థానమైన తులలో శుక్రుడు స్వంత రాశి, మూల త్రికోణ బలం కలిగి ఉన్న, శని ఉచ్చస్థితిలో ఉన్న జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించే శక్తి వీళ్లకు ఉంటుంది. తర్వాత పంచమ స్థానంలో గురువు బలంగా ఉన్నప్పుడు ముందుగా జరిగేదాన్ని నిదానంగా ఆలోచించి కనుక్కుంటారు. గురువు పంచమ స్థానంతో కనెక్ట్ అయినప్పుడు లగ్నాన్ని, భాగ్యస్థానాన్ని కూడా కనెక్ట్ అవుతారు. కాబట్టి వీళ్లకు కూడా ఆ శక్తి ఉంటుంది. ఇక ఆ తరువాత పంచమాధిపతి నక్షత్రంలో చాలా గ్రహాలు ఉంటే అది కూడా మీకు ఈ అద్భుత శక్తిని ఇస్తుంది. ఉదాహరణకు, ఒక కుంభలగ్నం, పంచమ స్థానం మిథునం. ఈ మిథునంలో అధిక గ్రహాలు ఉన్నా, లేదా పంచమాధిపతి బుధుడి నక్షత్రంలో అట్లీస్ట్
4 గ్రహాలు కానీ 5 గ్రహాలు కానీ ఉన్నాయంటే ఆటోమేటిక్గా వీళ్లకు కూడా ముందుకు ఏం జరగబోతుందో అంచనా వేయగల సామర్థ్యాన్ని పొందుతారు. అంతేకాక పంచమాధిపతి తన స్వంత నక్షత్రంలో ఉన్నా, పంచమాధిపతి నక్షత్రంలో ఎక్కువ గ్రహాలు ఉన్నా ఈ వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ విధమైన వ్యవస్థ తనను తాను రక్షించుకోవడానికి మరియు తనపై ఆధారపడిన వారిని రక్షించుకోవడానికి చాలా వరకు సహాయపడుతుంది. జ్యోతిష వృత్తిలో ఉన్నవారికి, న్యాయ వృత్తులలో ఉన్నవారికి, ఇతరులకు సహాయపడే వృత్తులలో ఉన్నవారికి ఇది ఒక రక్షణ కవచంగా ఉంటుంది. కొంతమంది తదుపరి జరగబోయే ప్రమాదాలను కూడా ప్రిడిక్ట్ చేస్తారు. జ్యోతిష వృత్తులలో ఉన్నవారికి పంచమ స్థానం బలంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. 1, 5, 9 అనే త్రికోణ స్థానాలలో పంచమ స్థానం పూర్తిగా మంత్రస్థానం, కులదైవ అనుగ్రహం ఉన్న స్థానం, దైవారాధన ద్వారా, పూర్వపుణ్య బలం ద్వారా మిమ్మల్ని ఒక రక్షణ కవచం ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. సో పంచమ స్థానం బలంగా ఉంటే పెద్దగా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. మరొక విషయం ఏమిటి అంటే, స్టాక్ మార్కెట్ వంటి రంగాలలో పాల్గొనే వారికి కూడా పంచమ స్థానం బలంగా ఉంటే తదుపరి మార్కెట్ అంచనా వేయగలిగే శక్తి ఉంటుంది. పంచమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే వీటిని ప్రిడిక్ట్ చేయడంలో ఓడిపోతారు. అయితే జ్ఞానకారకుడైన కేతువు పంచమ స్థానంలో ఉంటే భవిష్యత్తును అంచనా వేసి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇక్కడ మంచి విషయాలను ప్రిడిక్ట్ చేస్తామా, చెడు విషయాలను ప్రిడిక్ట్ చేస్తామా అనేది ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ 2 విషయాలు కలిసి ఉంటాయి. అప్పుడు మంచి విషయాలను తెలుసుకొని విజయం సాధించే అవకాశం ఉందని తెలియచేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.